మాకు మీరు అనుగ్రహించట చేతను, ధ్యానించట చేతను మా ఆత్మీయ జీవితంలో మేము హెచ్చరించబడ్డానికి, క్రమపరచబడ్డానికి, సంధించబడ్డానికి మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ధ్యానము కొరకు స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ ముగింపు దినములో ఉన్నానైనా ఈ 40వ దిన ధ్యానము మరి ఒక మారు మీ సన్నిధిలో మీతోటి కనిపెట్టి ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరము తండ్రి. మీరు మాట్లాడటం మాకు అవసరము, ఆశీర్వాదకరం కూడా. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాంత సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవునితో ఒక గడియ ఈ చివరి దినం, ఈ 40వ దిన ధ్యానము కొరకు మనం సిద్ధపడుతున్నాం. 30 దినములు మన ఆత్మీయ జీవితంలో న్యాయాధిపతుల గ్రంథములు ఇశ్రాయేలుల యొక్క జీవన శైలి, ఆత్మీయ స్థితి, వారు అనుసరించిన మార్గాలు, పడిపోయినటువంటి అనుభవాలు, ఇలాగూ అనేక సందర్భాలు, సంఘటనల చేత ఆయా న్యాయాధిపతుల కాలములో జరిగినటువంటి ఆయా అనుభవాల చేత ఎన్నో ఆత్మీయ సంగతులను పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడండి. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు, సంధించబడిన, హెచ్చరించబడాల్సినటువంటి అనుభవాలు. తిరిగి ఈ చివరి దినం అనగా 40వ దినములోనికి మనము నడిపించబడ్డాం. ఈ 40వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఇశ్రాయేలీలకు రాజు లేడు 4వ భాగములో మనం ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు 3 అంశాలు, ఇశ్రాయేలీలకు రాజు లేడు 1వ భాగము, 2వ భాగం, 3వ భాగాన్ని మనము ధ్యానం చేశాం. ఈరోజు ఈ ధ్యానము ముగింపు, అలాగే ఎందుకు పరిశుద్ధాత్ముడు చివరిగా రాస్తున్నటువంటి బహుశా ఈ గ్రంథానికి ముగింపు వాక్యం ఏంటంటే ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రతివారు తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ఒకవేళ మూలవచనాన్ని చెప్పుకోవాలంటే ఈ మాట చెప్పుకోలేము. వారు అనగా ఇశ్రాయేలీలకు రాజు లేడు, వారు యెహోవా దేవుణ్ణి రాజుగాను అంగీకరించను లేదు. అందుకనే వారి ఆత్మీయ, సామాజిక జీవితాలు, మతపరమైనటువంటి బ్రతుకులు చాలా ఒడిదుడుకుల పాలైపోయాయి. ఈరోజు ఈ లోక రాజ్యాంగం కింద బతుకుతున్న మనము మన పౌరసత్వము పరలోకముందున్నదని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తును మన రాజుగా అంగీకరించాల్సిన అవసరతను ఈ లేఖనము, ధ్యానము తెలియజేస్తుంది. అలా అంగీకరించకపోతే మన ఆత్మీయ జీవితాలు కూడా చాలా ఒడిదుడుకుల పాలు అయ్యే అవకాశం ఉన్నది. కనుక ఈ అంశాన్ని మరొక రోజు, ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, 20వ అధ్యాయము అనగా 21వ అధ్యాయానికి ముందు ఇశ్రాయేలు 11 గోత్రముల వారు వెళ్ళి బెన్యామీను గోత్రం మీద పడి ఆ గోత్రములో ఉన్న వారందరినీ సంహరించేశారు. చివరికి బెన్యామీను గోత్రములో ఈ దాడి జరిగిన తర్వాత ఎంతమంది మిగిలారయ్యా అంటే 600 మంది పురుషులు మిగిలారు. అది కూడా చాలా క్లియర్గా ఉంది. 600 మంది పురుషులు మాత్రమే మిగిలారు. ఈ మిగిలిన ఇశ్రాయేలు 11 గోత్రముల వారు ఒక చోట సమకూర్చబడి జరిగిన దాని విషయమై చాలా పశ్చాత్తాపపడుతున్నారు. అయ్యో, ఈ 600 మంది పురుషులకు భార్యలు లేరు అంటే ఇశ్రాయేలు 12 గోత్రములలో ఒక గోత్రము సమూలంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనబడుతుంది అని వారు సంతాపపడ్డారు. ఏం చేయాలో పాలుపోలేదు. ఎందుకంటే వారు యుద్ధానికి వెళ్లే ముందే ఒక నిబంధన చేసుకున్నారు. యుద్ధమైన తర్వాత ఎవ్వడు ఇశ్రాయేలు జనాంగంలో ఎవ్వడు కూడా బెన్యామీను గోత్రములో మిగిలిన వారికి తమ కుమార్తెలను ఇవ్వకూడదు అని ఒక శాసనం. అలా ఇస్తే ఏమవుతుందట, వాడు మరణ శిక్షకు గురి అవుతాడు. ఒక కఠినమైన నిబంధన చేసుకున్నారు. కనుక వీరికి ఇవ్వాలని మనసుంది. ఎందుకంటే ఒక గోత్రము తుడిచిపెట్టబడకుండా, వారసులు లేకుండా మరి అయిపోతుంది. కనుక ఇవ్వాలని మనసున్న వారు చేసిన నిబంధనను బట్టి, వారు చేసిన ప్రమాణమును బట్టి ఇచ్చినవాడు ఏమవ్వాలి, చచ్చిపోవాలి. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఒక ఆలోచన చేశాను.
మనము బెన్యామీను మీదకి అనగా గిబియో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మనతో సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసినప్పుడు యాబెష్ గిలాదు అనే ప్రాంతం వారు ఎందుకు రాలేదు. ఈ బెన్యామీను గిబియో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు 11 గోత్రములకు సంబంధించిన అన్ని ప్రాంతాల వారు వచ్చారు, కానీ ఎందుకో యాబెష్ గిలాదు అనే ప్రాంతపు వారు రాలేదు. రీజన్ తెలీదు, ఎందుకు రాలేదు. కనుక ఇశ్రాయేలు ఈ జనాంగం ఏమి డిసైడ్ చేసిందంటే, వారు మనతో కలిసి యుద్ధానికి రాలేదు కనుక మనము యాబెష్ గిలాదు వేరు మీదకి వెళ్ళి అక్కడ కన్యకులు తప్ప మిగతా వారందరినీ కూడా చంపేయండి అని చెప్పి 12,000 మందిని మనుష్యులను యాబెష్ గిలాదు వేరు మీదకి పంపించారు. వారు అందులో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను, పిల్లలను, పెద్దలను అందరూ చంపేశారు, కన్యకులను మాత్రం చంపలేదు. అలా చంపకుండా మిగిలిపోయినటువంటి కన్యకులు ఎంతమంది ఉన్నారు? 400 మంది కన్యకులు వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి, అంటే గోత్రం నిలబెట్టడానికి వీరి ప్రయత్నాలు అనమాట అండి. వారిని తీసుకొచ్చి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి 600 మంది పురుషులకు ఇచ్చారు. ఈ 400 మందిని ఇస్తే ఎంతమంది మిగులుతారు? ఇంకా 200 మంది. ఇంకా 200 మందికి భార్యలు లేరు. ఇక్కడ 200 మందికి ఇంకా భార్యలు. మరలా నెత్తినోరు కొట్టుకున్నారు, ఏం చేయాలి, ఒక గోత్రం నశించిపోతుంది అనే ఆలోచనతో మరలా ఒక ఆలోచన చేసి బెన్యామీను కబురు పంపి ఒక ఒప్పందానికి వచ్చారు. అదేమిటంటే, ఇదిగో పలానా చోట ఏటేటా, ఈ పైర్లన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడం లేదు, ఆ వాక్య భాగాల్లో ఉంటుందండి. పలానా చోట ఏటేటా యెహోవాకు పండుగ జరుగుతుంది. ఆ పండుగలో ఈ షిలోహు కుమార్తెలు వెళ్ళి ఆ ద్రాక్ష తోటలలో ఏం చేస్తారు? నాట్యము చేస్తారు. మేబీ 3 పండుగలలో ఒక పండుగ ఇది. పర్ణశాలలో పండుగ ఉండొచ్చు, పండుగ వివరాలు మనకు అవసరం లేదు ఇప్పుడు. ఆ పండుగలో ద్రాక్ష తోటలలో వారు నాట్యం చేస్తారు. వారు నాట్యము చేయడానికి అనగా షిలోహు కుమార్తెలు, ఇశ్రాయేలు కుమార్తెలు అక్కడికి నాట్యము చేయడానికి వచ్చే ముందే మీరు వెళ్ళి బెన్యామీను పురుషులు మిగిలిన 200 మంది ఉన్నారు కదండి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటల మాటున దాక్కోండి. వారు వచ్చి నాట్యము చేస్తున్నప్పుడు మీరు ఆ మాటు నుంచి వచ్చి మీకు తోచిన వారిని, మీకు నచ్చిన వారిని, ఆ స్త్రీలను ఒక్కొక్క స్త్రీలను తీసుకెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మేమైతే మా అంతట మేము మీకు పిల్లనివ్వకూడదు, మీరు తీసుకెళ్ళిపోతే మాకేమి శాపం లేదు. బాగుంది కదా? మేము పిల్లనిస్తే శాపానికి గురి అవుతాం, మీరు తీసుకుపోతే మాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే వీరి దృక్పథం ఎలా ఉందంటే, అయ్యో 12 గోత్రములలో ఒక గోత్రం నశించిపోకూడదు కనుక అలాంటి పరిస్థితుల్లో మానవ ప్రయత్నంగా వీరు చేస్తున్నారు. మీరు ఎలాగైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, మేము మాత్రం మా నిబంధన తప్ప. చివరికి ఏమైందంటే, నాట్యం చేస్తున్నారు వీరు, 200 మంది మాటునున్నారు. ఎవరికి దొరికిన స్త్రీని వాళ్ళు తీసుకెళ్ళిపోయి, ఎవరికి నచ్చిన స్త్రీని వాళ్ళకి తీసుకెళ్ళిపోయి వారు పెళ్లి చేసుకుని వారి దేశానికి వెళ్ళిపోయి పట్టణాలు కట్టుకుని అందులో నివసించారు. వీళ్ళరా ఈ సంఘటన అంతా కూడా చివరిగా ఒక కంక్లూజన్కి మళ్ళా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఆ దినములలో, ఈ సంఘటన జరుగుతున్నటువంటి ఆ దినములలో మరలా జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. మొదట 3 అంశాలు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులకు భౌతికంగా, మానవ సంబంధంగా రాజు లేడు. వారు రాజాదిరాజు అయినటువంటి యెహోవా దేవుణ్ణి తమ జీవితంలో రాజుగా అంగీకరించి ఆయన అధికారములకు లోబడే మనస్సు కూడా లేదు. కనుక ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో ఇశ్రాయేలీయుల వైవాహిక వ్యవస్థ పతనమైపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క వైవాహిక అనగా వివాహ వ్యవస్థ ఏమైపోయిందండి? పతనమైపోయింది. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగం అంతటిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, వివాహానికి విలువ లేకుండా పోయి వీరు మరల చేస్తున్న తప్పిదం ఏంటంటే, మానవ తప్పిదం చేస్తున్నారు, మానవ రీతి ఆలోచిస్తున్నారు, మానవ రీతి ప్రయత్నం చేస్తున్నారు. వారి యుద్ధం ప్రకటించడమే మానవ ఆలోచన. తిరిగి నష్టపోయినటువంటి బెన్యామీను గోత్రాన్ని నిలవబెట్టడానికి, తిరిగి దేవుని యొక్క విచారణ చేయకుండా మానవుని ప్రయత్నాన్ని చేస్తూ మరలా వారికి సంతానాన్ని, ఆ గోత్రాన్ని నిలబెట్టడానికి మానవ ఆలోచనతో వారు ముందుకు సాగుతున్నారు. ఈ కారణం చేత వారు తిరిగి రాజు లేని ఆ కాలంలో, దేవుని రాజుగా అంగీకరించిన ఆ కాలంలో వైవాహిక వ్యవస్థను, వివాహ వ్యవస్థను వారు భ్రష్టు పట్టిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. బెన్యామీయులు చేస్తున్నటువంటి చర్య ఒక బలత్కారపు సరిగా కూడా మనకి కనబడుతుంది. వారి అవసరతలు తీర్చుకోవడం కొరకు వారు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని దేవుడిచ్చినటువంటి వివాహ వ్యవస్థను వారు అవమానపరుస్తూ, వ్యతిరేకిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, భార్య లేనటువంటి ఆదాముకు భార్య అవసరమని ఎవరు గుర్తించారు? అంతే కదండి. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే గుర్తించాడు.
ఆదాముకు ఒక భార్య కావాలని దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదాముకు భార్య ఎక్కడి నుంచి తీసుకొస్తే బాగుంటుందో దేవుడే నిర్ణయించాడు. దేవుడే ఆపరేషన్ చేశాడు. దేవుడే మరలా అవ్వమును సృష్టించాడు. దేవుడే తీసుకొచ్చాడు. తోడు లేనటువంటి ఆదాముకు భార్య లేనటువంటి ఆదాముకు భార్య కావాలని ఆ భార్యను ఏర్పాటు చేసి వారి వివాహాన్ని జరిగించి సృష్టిలో మొట్టమొదటి వివాహ వ్యవస్థకు స్థాపన లేదా నాంది పలికినటువంటి దేవునికి బెన్యామీనీయులకు భార్యలను తీసుకురాలేడా? బెన్యామీనీయుల వంశం నశించిపోకుండా బెన్యామీనీయుల వంశాన్ని, ఆయన వారసత్వాన్ని నిలవబెట్టలేడా? ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. కానీ ఇశ్రాయేలు సమాజం బెన్యామీనీయుల జీవితాలలో భార్యలను తీసుకురావడం కొరకు దేవునికి చాలా వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం ఆలోచించాలి. ఎందుకంటే సృష్టిలో వైవాహిక వ్యవస్థ చాలా ఉత్కృష్టమైనది. సృష్టిలో అన్ని వ్యవస్థలకు మూలం ఏంటో తెలుసా అండి? అన్ని వ్యవస్థలకు మూలం, ఆధారం, నాంది, ఆది, మనం ఏ పేరు పెట్టుకున్నా, పునాది కూడా ఏ పేరు పెట్టుకున్నా వైవాహిక వ్యవస్థే. ఏ సమాజంలో వైవాహిక వ్యవస్థ బాగుంటుందో ఆ సమాజము సంస్కారవంతంగా మార్చబడుతుంది. ఆ సమాజము సంస్కారవంతంగా మార్చబడుతుంది. ఏ సమాజంలో వైవాహిక వ్యవస్థ బాగోదో ఆ సమాజంలో ఇతర వ్యవస్థలన్నీ కూడా ఇష్టానుసారంగా మారిపోతాయి. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క రాజులైనటువంటి ఈ 4వ వంశముల ఆ కాలంలో ప్రియులారా వైవాహిక వ్యవస్థ పతనమైపోయింది, భ్రష్టు పట్టింది. కనుక ఇశ్రాయేలు సమాజము పతన స్థితికి దిగజారిపోతుంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ సమాజంలో, సంఘములో వైవాహిక వ్యవస్థ విషయంలో మనము ఎలాంటి ఆలోచన చేస్తున్నాం, ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం, మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే సమాజాన్ని కట్టేది, సమాజాన్ని నిలవబెట్టేది, సమాజాన్ని సంస్కారవంతంగా మలిచేది, సమాజాన్ని సంస్కరించేది, సమాజాన్ని సమాధానముతో, సంతోషముతో మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. అలా చేసేది ఒకే ఒక వ్యవస్థ, ఏమిటంటే వివాహ వ్యవస్థ. ఏ సమాజంలో వివాహ వ్యవస్థ బాగుంటుందో ఆ సమాజము అన్ని రీతులుగా వర్ధిల్లుతుంది, అన్ని విధాలుగా ఆశీర్వదించబడి. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజులైనటువంటి 4వ అధ్యాయంలో వైవాహిక వ్యవస్థ ఎలా పతనమైపోయిందో ఆలోచన చేద్దాం. ఒక 7 విషయాలు వైవాహిక వ్యవస్థ ఎలాగూ పతనమైపోయిందో మనం త్వరగా ఆలోచన చేయడానికి మొదలు పెడదాం. ఎందుకంటే ఇందులో మొట్టమొదటి విషయం, ఇక్కడ పెండ్లిళ్ళు జరుగుతున్నాయండి. ఇది పెండ్లిళ్ళు అనడానికి కూడా మనకేమీ మనసు రాదు. ఇది ఒక డిఫరెంట్ అనమాట అండి. ఇది వైవాహిక వ్యవస్థ పతనం అని చెప్పడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న వివాహాలు దేవుని చిత్తము కానీ ఫస్ట్ థింగ్ అనమాట. ఎందుకు వివాహ వ్యవస్థ పతనం అయిపోయిందని మనం ఇంత స్పష్టంగా చెప్పుకుంటున్నామంటే ఇక్కడ జరుగుతున్న ఏ వివాహము కూడా యాబేష్గిలాదు వారి మీదకి వెళ్ళి కన్యలను తీసుకొచ్చి వీరికి ఇవ్వడం మొదలుకొని ఆ ద్రాక్ష తోటల దగ్గర నాట్యమాడుతున్న స్త్రీలను పట్టుకెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుని పట్టణాలు కట్టుకుని అక్కడ నివసించడం మొదలుకుని ఏ వివాహము దైవ చిత్తానుసారమైన వివాహము కాదు, దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం కాదు. ఎందుకంటే వీరు ఇక్కడ ప్రార్థన చేయటం లేదు, దేవుని ఉద్దేశం కొరకు కనిపెట్టడం లేదు. లేదా అయ్యా ఏం చేయమంటావు, ఒక గోత్రం నశించిపోతుంది, ఈ గోత్రం నిలవబెట్టడానికి, తిరిగి వారసులను చేయడానికి ఏం చేయమంటావని ప్రార్థన చేయడం కానీ, దేవుని అడగడం కానీ. ఎందుకంటే ప్రియులారా, నువ్వు ఏ పనైనా సొంతంగా చేసుకుంటావేమో కానీ వివాహం అనేది ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా జరగాలి, ప్రార్థనాపూర్వకంగా జరిగి తీరాలంతే. అబ్రహాము కూడా తన కుమారునికి ఏం చేశాడు? ప్రార్థనాపూర్వకంగానే వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఎవ్వరికి, చాలా గొప్పోళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఎవ్వరికి నా కుమారుని ఇవ్వను, నా స్వజనుడి దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు చూపిస్తాడు. ఆ యొక్క ఎలియేజరు వెళుతూ కూడా ఏం చేశాడు? ఓ పనుడు కూడా ప్రార్థన చేసుకుని, ఆదికాండం 24:12 ప్రార్థన చేసుకుని మొదలుపెట్టాడు. ప్రియులారా, దేవుని చిత్తము కానీ వివాహం అని ఎందుకు అంటున్నానంటే ఈ వివాహ ప్రయత్నములో ఎక్కడా కూడా దేవుని చిత్తాన్ని ఆశించటం లేదు, ప్రార్థించడం లేదు, అడగటం లేదు, కోరటం లేదు, కనిపెట్టడం లేదు. వారి అవసరతలు తీర్చుకోవడం కోసం ఎగబడుతున్నారు, తెగబడుతున్నారు అంతే. పచ్చిగా మాట్లాడాలంటే వారి వైవాహిక అవసరతలు తీర్చుకోవడం కోసం వారు ఎగబడుతున్నారు, ఏమైనా చేసి భార్యలు తీసుకురావాలంతే. అది నైతికమా, అనైతికమా, అది ఆమోదయోగ్యం కాదా, ఇది పద్ధత కాదా, ఒక క్రమము పద్ధతి లేదు. దేవుడు వివాహానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమాన్ని మీరి ప్రియులారా దేవుని చిత్తం కాకుండా ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. మనం చదువుకున్న 2వ భాగం హెబ్రీ పత్రిక 13:4 వివాహము ఏమిటండి? ఘనమైందా? బైబిల్ మారుస్తున్నారా మీరు? ఎందుకంటే మనం పెళ్లి కార్డులు తప్ప బైబిల్లో ఎప్పుడు ఆ మాట చదవలేదు. ఎందుకు ఇలా పొరపడుతున్నామంటే మనం పెండ్లి కార్డులో తప్ప
ఎప్పుడు కూడా బైబిల్లో వాక్యం చదవాలని ఆలోచన లేదు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. పైగా మనకు పెళ్ళిళ్ళు అయినాయి, దేవుడు మేము ఘనంగా ఉండాలన్నాడు. అసలు మన సంగతి ఏంటి, ఈ వాక్యం ఏంటి, దీని విశేషం ఏంటి అని ఎప్పుడు చదవలేదు. కార్డులో చూస్తాం వివాహం అని ఇట్లా ఇంతే, వాడేదో షార్ట్ కట్గా వేసేస్తాడు. ఎంత దేవుని వాక్యం అదేయడమే గొప్ప, అదేయడమే గొప్ప. కానీ అక్కడ ఏమంటున్నాడు, వివాహము అంటే అది కంటిన్యూ అవుతుంది, ఇంకా అది కట్ చేయటం లేదు. అక్కడ మనం కట్ చేసేస్తున్నాం కాబట్టి మన బతుకులు కట్ అయిపోతున్నాయి. మనం కట్ చేసేస్తున్నాం. అందుకనే ఎప్పుడైనా అనుకుంటాను సెంటెన్స్ అంతా రాస్తే అంత బాగున్నాయా అనుకుంటాను. ఒకవేళ నేను రాశాను అనుకోండి, కార్డు నాతో రాయించుకుంటా. రాశాను అనుకోండి, ఇది అంత ఎందుకండి, కార్డు వేస్ట్ అయిపోతుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, నువ్వు డిసైడ్ చేయడం ఏంటి, నీ ప్రవర్తన డిసైడ్ చేయాలి. అక్కడ ఏమంటున్నాడు, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను. పాన్పు ఎప్పుడు వివాహం ఘనమైనదిగా ఉంటుందంటే, ఎప్పుడు నీ పాన్పు నిష్కల్మషమైనదిగా నిష్కలంకంగా ఉంటుందో అప్పుడు ఘనమవుతుంది. నీ యొక్క వైవాహిక సంబంధము ఎప్పుడు నైతిక విలువలకు కట్టుబడి ఉంటుందో అప్పుడు నీ వైవాహిక జీవితం సమాజంలోనూ సంఘములోనూ దేవుని ఎదుట ఘనమైనదిగా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అయిపోయింది మనం ఘనంగా చేసేసుకున్నాం. ఘనమైనది అంటే మళ్ళీ పైగా మన యొక్క రీజన్ ఏంటి, మన డెఫినేషన్ ఏంటి, ఘనమైనది అంటే ఓ పెద్ద ఆకాశం అంతా భూలోకం అంతా చేసేసుకోవడమే. ఘనమైనది అంటే నువ్వు ఖర్చు పెట్టే డబ్బు కాదు, నువ్వు బతికే బతుకు. ఘనమైనదంటే నువ్వు ఖర్చు పెట్టే డబ్బు కాదు, నీవు వైవాహిక ఈ బంధములో కొనసాగే బతుకు, అది ఘనతను ఆపాదిస్తుంది. కనుక ఇక్కడ దేవుని చిత్తము కానీ వివాహము అని ఎందుకు అన్నానంటే, వివాహ వ్యవస్థ ఎందుకు పతనమైపోయింది అని అంటున్నానంటే ప్రియులారా, ఇక్కడ ఘనమైన వివాహాలు ఏమి కూడా జరగటం లేదు. అంటే దేవుని చిత్తానుకూలమైన వివాహాలు ఏమి, అవసరార్థమైన వివాహాలు, అక్కరకు వివాహం. ఇప్పుడు కూడా ప్రియులారా చాలా వివాహాలు ఎలా జరుగుతున్నాయంటే, అవసరం, అక్కర, స్టేటస్. సమాజంలో వివాహం అనేది ఒక స్టేటస్, వివాహం అనేది నీడ్స్ తీరడానికి ఒక అవసరం, వివాహం అనేది ఇంకా రకరకాల. ఎప్పుడు కూడా ఏ కుటుంబం, ఈవెన్ క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ యవన బిడ్డలు కూడా ఈ వివాహం అనేది దేవుడు మన మేలు కొరకు ఏర్పాటు చేసినటువంటి ఓ ఘనమైనటువంటి వ్యవస్థ అని ఎప్పుడు భావించలేదు. మనం పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేయాలి, పెళ్ళి ఇంకా చేయలేదు అంటారని పెళ్లి చేయాలి. ఇవి మన పెళ్ళిళ్ళ రీజన్స్ ఏంటి, ఇవే. ఎప్పుడు కూడా ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది, ఇది మన జీవితానికి అవసరమని ఎప్పుడు కూడా మనం భావించలేదు. ఇహలోక సంబంధమైనటువంటి అవసరములు తీర్చుకునే మార్గాలుగా మాత్రమే మనం చూసాం. ఎక్కడ కూడా అలాంటిది. అందుకనే ఈ వివాహము దేవుని చిత్తానుకూలమైన వివాహాలు కాదు. అందుకనే వివాహ వ్యవస్థ నీ వివాహము దేవుని చిత్తములో లేకపోతే నీ వైవాహిక స్థితి పతనమైపోతుంది. అంతే, అన్ని సమస్యలే. నీ వివాహము దేవుని చిత్తానుకూలము కాకపోతే నీ వైవాహిక జీవితం ఏమైపోతుందండి, పతనమైపోతుందంతే. అది ఎప్పటికీ నువ్వు ఘనమైనదిగా మార్చుకోలేదు. అది కారణం 6వ అధ్యాయం 2వ వచనములో ప్రియులారా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి ఎవడికి నచ్చిన దాన్ని వాడు చేసుకున్నాడు. ఎవడికి నచ్చిన దానిని, వివాహం అనేది దేవునికి నచ్చాల్సింది, నీకు నచ్చాల్సింది కాదు. దేవునికి నచ్చి అవ్వమను చేసి ఆదాము దగ్గరికి తీసుకొస్తే, అయ్యా నీకు నచ్చింది కనుక ఇది నాది అన్నాడు. అయ్యా నీకు నచ్చింది కనుక ఇది నాది. దేవునికి నచ్చినట్టు చేశాడు అవ్వమ్మను. ఆదాముకు నచ్చినట్టు చేశాడా? ఆదాము డీప్ స్లీప్లో ఉన్నాడు. ఆ ఎముకను దేవుడు ఇష్టానుసారంగా చేశాడు అంతే. ముక్కు కానీ మూతి కానీ అన్ని ఇష్టానుసారంగా చేశాడు. తీసుకొచ్చాడు, సంబరపడిపోయాడు. అయ్యా నీకు నచ్చి చేసావు కదా, ఇది నాది, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుని నుంచి తీయబడింది కనుక అనేసాడు అంతే. ఈరోజు దైవ చిత్తానుసారమైన వివాహాలు నీ బతుకునకు సంతోషాన్ని కలుగజేస్తాయి. నీ ఇష్టానుసారమైన వివాహాలు నీకు ఆయాసాన్ని మిగులుస్తాయి. అందుకనే వివాహ వ్యవస్థ పతనమైపోయిందని చెప్పడానికి ఈ మొదటి రీజన్, ఇది దైవ చిత్తానుకూలమైన దేవుడు స్థాపించిన వివాహాలు కాదు, ఇవి దేవుడు ఏర్పాటు చేసిన వివాహాలు కావు, ఇది దేవుడు చెప్పిన రీతిలో జరుగుతున్న వివాహాలు కాదు. కాబట్టి రాజు లేని ఆ కాలంలో వైవాహిక వ్యవస్థ ఏమైపోయిందండి, పతనమైంది. ఇక రెండవ విషయం, వివాహ వ్యవస్థ పతనమైపోయింది అనడానికి రెండవ కారణం ఏంటంటే, స్త్రీకి ఇష్టము లేని పెళ్ళి అన్నమాట అండి. స్త్రీకి కానీ వీడికి నీడు, బెన్యామీనుడికి ఏమిటి, ఇప్పుడు భార్య అవసరం. నీకు భార్య అవసరమైతే అవతల అమ్మాయిని కనుక్కోవాలి కదా, నీకు ఇష్టమో కాదు. అసలు దీనిని వివాహం అనడానికి కూడా నాకు ఎందుకు కుదరటం లేదు. ఇది స్త్రీకి అనగా ఆ కన్యకకు లేదా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగినటువంటి పెళ్ళి అనమాట అండి. కనుక వివాహ వ్యవస్థ ఏమైపోయింది, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది మాకు తెలియదండి, మేము నచ్చే చేసుకున్నట్టు ఏమవుతుంది, ఏదో అవుతుంది.
ఈ లోకంలో వివాహాలు చాలా చెప్తారు, పలానా పలానా పలానా. ఇది స్త్రీకి ఇష్టమైన వివాహం. ఒకవేళ ఆ కోవలోనికి మనం వెళితే కనుక ఇది రాక్షస వివాహం అనమాట అండి. ఇది ఏ వివాహం అనాలి? గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, ఇంకా రకరకాల వివాహాలు ఉన్నాయి ఈ లోక సంబంధమైనటువంటి క్రమంలో. ఆ రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ద్రాక్ష తోటల్లో వీళ్ళు అమాయకంగా నాట్యాలు చేసుకుంటే వీళ్ళు చెట్ల చాటును పట్టుకెళ్ళిపోయారు. చెట్ల చాటును వచ్చి ఎవరికి దోచింది, ఎవరికి నచ్చింది, ఎవరికి దొరికింది వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అంతే. వాళ్ళు గింజుకున్నా ఏం చేసినా ఏమి బలత్కారం. ఒక రకంగా చెప్పాలండి, నోవహు కాలంలో జరిగిన బలత్కారం ఇక్కడ కూడా జరుగుతుంది. ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఆ స్త్రీకి ఇష్టం లేదు. అయినప్పటికీ వారి అవసరత తీర్చుకోవడం కోసం భార్యలు కావాలి కనుక వారి దగ్గరకు వచ్చి వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు. స్త్రీకి ఇష్టం లేని వివాహం, వివాహం అనడం కంటే లాక్కెళ్ళిపోయారు అనడం బెటర్. రాక్షస వివాహం అనమాట. అందుకని ప్రియులారా, ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనంలో మనం చూస్తామండి. ఎలియాజరు వచ్చాడు, లాబాను బెతులు ఏమన్నారంటే ఇది యెహోవాకు కలిగిన కార్యం. అన్నీ అయిపోయిన తర్వాత 58వ వచనం మనం ఒకసారి చదువుదామండి. రెబ్కాను పిలిచి, నువ్వు ఆ మనుషులతో కూడా వెళ్ళేదవా అని అడిగినప్పుడు దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? ఆ అమ్మాయి ఇష్టము లేకుండా ఓ అడుగు కూడా, నువ్వు ఎవరైనా కావచ్చు, తల్లివి కావచ్చు, తండ్రివి కావచ్చు, నీ ఇష్టానుసారంగా చేసేది కాదు. ఆ అమ్మాయి ఇష్టం పెళ్లి చేసేయాలి కనుక బరువు దింపేసుకోవాలన్నట్టుగా చేసేది కాదు. అబ్బాయి దొరికాడు కదా అని పెళ్లి చేసేద్దామని తొందరపడేది కాదు. వివాహం అంటే ప్రియులారా, వివాహ వ్యవస్థ బాగుండాలంటే ఆ వివాహ వ్యవస్థలో అమ్మాయి ఇష్టం కూడా అన్నకి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైంది, తల్లికి ఇష్టమైంది, వచ్చిన దాసునికి ఇష్టమైంది, అందరికి ఇష్టమైపోయింది. పంపించేశారా? అమ్మాయిని పిలిచారు, వెళతావా, పెళ్లి చేసుకుంటావా, నాకు ఇష్టమే, నేను వెళతాను. మనం కూడా ఏం చేస్తాం? ప్రమాణాలు చేయించినప్పుడు పలానా పలానా అన్నీ చెప్పేసేసి ఇతను నీ భర్తనగా చేసుకోవడం నీకు ఇష్టమా, ఈమె నీ భార్యగా చేసుకోవడం ఇష్టమా అంటే వాళ్ళు ఇష్టమంటారు. అప్పుడు మనం ముందుకి వెళతాం. ఇక్కడ ఏం జరగటం లేదు, అతని ఇష్టాయిష్టాలు కనుక్కోవటం లేదు. తీసుకెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు, కాపురం చేశారు. కనుక వివాహ వ్యవస్థ నాటి కాలంలో ఏమైపోయింది? ఇలా చేసుకుంటే తర్వాత తరం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అదే చేస్తారు. అమ్మ మీ పెళ్ళి ఎలా అయిందంటే ఇలాగైందంటే వాళ్ళు కూడా అలా చేస్తారు. కనుక వివాహ వ్యవస్థ ఏమైపోయిందంటే పతనమైంది. ఇక మూడవ అంశం, ఆనాటి వివాహ వ్యవస్థ పతనమైపోయిందని మనం గ్రహించడానికి మూడవ అంశం, తల్లిదండ్రుల ఇష్టం లేదు. తల్లిదండ్రులు అక్కడ అంటాడు, ఒకవేళ తర్వాత తండ్రులైనను సహోదరులైనను మీ దగ్గరికి వచ్చాడు, ఎందుకు పట్టుకెళ్ళిపోయారు మా పిల్లలని అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇక్కడ వితౌట్ పేరెంట్స్ పర్మిషన్. అందుకనే వివాహ వ్యవస్థ ఏమైపోయిందండి, రేపొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ ఎవడు అడుగుతాడు? తల్లిదండ్రులు ఇష్టం లేకుండా తమ పిల్లలు నాట్యాలు చేస్తుంటే వారిని పట్టుకుని వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల ఇష్టం లేనటువంటి వివాహం. ఎఫ్ఎస్సి 6:1 మనం గడిచిన దినాల్లో కూడా సీజన్లో చదువుకుంటాం. ఎఫ్ఎస్సి పత్రిక 6:1, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఇది చెప్పండి, తల్లిదండ్రులు లోబడిన వాళ్ళు అందరూ చెప్పండి ఒకసారి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎవరు చెప్పలేదు, ఎవ్వరు లోబడి వాళ్ళు లేరు ఇక్కడ, ముఖ్యంగా ఆడపిల్లలు అసలు చెప్పలేదు. ఇది ధర్మమే. ఇది ఏమిటండి? ధర్మమే. ఒకవేళ పిల్లలకి ఇష్టమైన లేదంటే మరొక రీతిగా జరిగిన వితౌట్ పేరెంట్స్ పర్మిషన్ నువ్వు పెళ్లి చేసుకుంటే దానివలన వ్యవస్థ ఏమవుతుంది? పాడైపోతుంది. తల్లిదండ్రుల ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక, తల్లిదండ్రుల ఇష్టం లేకుండా నీవు పెళ్లికి సిద్ధపడితే కనుక ఖచ్చితంగా అది ఆయాసకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుకోవాలి. ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు మనం త్వరగా చూద్దాం. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏమైంది? మనోవేదన. ఇతనికి మనోవేదనే, అతనికి మనోవేదన, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, అడిగేవాడు ఉండదు. ఏం చేసేది? వివాహ వ్యవస్థ పతనం అయిపోయింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా, ఇష్టంగా చెప్పాలంటే పర్మిషన్ లేకుండా. ఎందుకంటే తల్లిదండ్రులు లోకములో ప్రతి యవన కుమారునికి కుమార్తెకు సంరక్షకులు, గార్డియన్స్ వాళ్ళు. వారి పర్మిషన్ లేకుండా నీ బ్యాచులర్ లైఫ్ని ఎప్పుడు కూడా నిష్టానుసారంగా అది వివాహ వ్యవస్థ పతనమైపోవడానికి. ఈరోజు ప్రతి సమాజంలో వివాహ వ్యవస్థ పతనమైపోయిందంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడో బెన్యామీను విషయంలో జరిగినాయి కాదండి, ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి. కనుక మన వివాహ వ్యవస్థ కూడా ఏమైపోతుందండి? పతన స్థితికి వెళ్ళిపోతుంది. ఇక 4వ అంశం మనం చూద్దాం.
4వ అంశం, సహోదరునికి ఇష్టం లేని వివాహం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తండ్రి కానీ సహోదరులైనను వచ్చిన ఎడల, అంటే సహోదరునికి కూడా ఇష్టం లేకుండా ఒక వివాహం ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వారి సహోదరునికి కూడా సహోదరికి కూడా సమ్మతం అవ్వాలి. అందుకనే సంబంధాల గురించి చూసేసిన తర్వాత పిల్లలు పిలుస్తారు లోపల, యారా నీకు నచ్చరా? మనం అనుకుంటాం వీళ్ళకి నచ్చడం ఏంటి, వీళ్ళని ఎందుకు అడగాలని. ప్రియులారా, ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చాలి, ప్రతి ఒక్కరికి నచ్చాలి. దేవునికి చిత్తమై ఉండాలి, స్త్రీకి ఇష్టమై ఉండాలి, తల్లిదండ్రులకు ఇష్టమై ఉండాలి, చివరికి అన్నదమ్ములకు అక్క చెల్లెండ్రకు కూడా ఇష్టమై ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాం. పంపించండి అని ఎలీజర్ అంటే లాబాను బెతుయేలు తండ్రి లాబాను. రెబ్కాకు బెతుయేలు ఎవరండి? ఏమండి ఇటు ఎంతకాలం ఇదేనా? ఆదికాండం కూడా దాటలేదా మనం? అయితే ఈసారి ఆదికాండం ధ్యానించాను. అక్కడ ఎవరున్నారు 50వ వచనంలో? అందుకు లాబాను బెతుయేలు. యాకోబు అన్న గురించి భయపడి ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి? మనకు లాభాలు తప్ప లాభాల గురించి తెలియదు. మేనమామ అయినటువంటి లాభాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఇందులో ఇద్దరిలో ఒకడు ఎవరు? లాబాను అన్న. ఎవరికి? రిబ్కాకు. బెతుయేలు తండ్రి. క్లియర్గా ఉందా? క్లియర్ కదండి. ఇక్కడ తండ్రి సంగతి పక్కన పెట్టండి, లాబాను కూడా తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. లాబాను కూడా ఏమన్నాడట? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే. అంటే ఒక వివాహం జరగడానికి తల్లి తండ్రి పర్మిషన్ ఎంత అవసరమో అన్నదమ్ముల ఇష్టం కూడా. కానీ ఇక్కడ బెన్యామీనుల వివాహ వ్యవస్థలో అలాంటిది ఏమి కూడా జరగటం లేదు. ఒకవేళ వాళ్ళు వస్తే మాకు భార్యలు లేరు, ఏం చేయమంటారు? తెచ్చేసుకున్నాం అని అన్నాడు. ఏమంటున్నారంటే వాళ్ళు, మాకు భార్యలు లేరండి, ఏం చేయమంటారు? తెచ్చేసుకున్నాం. వివాహ వ్యవస్థ పతనం అయిపోయింది ఒక రకంగా భ్రష్టత్వం నుంచి. ఇక 5వ అంశం చూద్దామండి. 5వ అంశం, ఆనాడు వివాహం పతనం అయిపోయింది అనడానికి సమాజము ఆమోదించని వివాహాలు జరిగాయండి. ఏ సమాజము ఇలాంటి వివాహాన్ని ఆమోదిస్తాయండి? ఇలాంటి వివాహాలు జరిగితే ఏ ఆడపిల్లకు లేదంటే ఏ మగపిల్లాడికి కూడా ఎలాంటి భద్రత ఉండదు. కనుక సమాజము ఎంత మాత్రం సమ్మతించదు. వివాహం జరిగినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి మాకు నచ్చిందండి, పెళ్లి చేసేసుకున్నాడు, కుదురుద్దా? ఎక్కడిని తీసుకొచ్చేసారంటారు. ఏం చేద్దాం? కార్డులు ప్రింట్ చేసి, ఎలా జరిగిన కార్డులు ప్రింట్ చేసి పెళ్లి ఏర్పాటు చేసి కింద ఒకటి రాస్తాం, బంధుమిత్ర సపరివార సమేతంగా అంటావా లేదా? అంటే బంధువులు రావాలి, మిత్రులు రావాలి, అందరూ కూడా సపరివార సమేతంగా వస్తే సమాజం అంతటి ఆమోదయోగ్యంతో. అందుకని మనం కూడా ప్రకటన చేస్తాం కదండి. పెళ్లి స్టార్ట్ చేసే ముందు ప్రకటన ఏంటి? సంఘానికి 3వ ప్రకటన. ఇక్కడ ఉన్న వారిద్దరు యథావిధిగా వివాహంలో జతపరచబడకూడదని మీలో ఎవరికైనా న్యాయమైన హేతు ఉన్నాయడలా మీరు ఇప్పుడు తెలియజేయవలను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకుండవలను. అంటే సమాజం ఆమోదం కూడా కావాలి. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఎక్కడ మనుగడ సాగిస్తుంది? సమాజంలోనే ఉండాలి. ఆ వివాహ వ్యవస్థ మనుగడ సాగించాలంటే సమాజం అవసరం కనుక ప్రతి వివాహానికి సమాజం యొక్క సమ్మతి. కానీ ఇక్కడ సమాజం యొక్క సమ్మతి లేదు, తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకో. కనుక వివాహ వ్యవస్థ ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఇక 6వదిగా ధర్మశాస్త్రబద్ధం కాని వివాహం అండి. ఇది ధర్మశాస్త్రబద్ధం కానీ ఇలాంటి వివాహాన్ని ధర్మశాస్త్రం ఏమాత్రము కూడా సమ్మతించడం లేదు, ధర్మశాస్త్ర విరుద్ధంగా. ఎందుకంటే వివాహాన్ని స్థాపించిన వాడు దేవుడే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు కూడా దేవుడే. కనుక ఈ వివాహం ఇలా తీసుకుని వెళ్ళిపోవడం ధర్మశాస్త్రబద్ధము కానీ వివాహం. నిర్గమకాండము 20:17లో ఒక ఆజ్ఞ. నిర్గమకాండము 20వ అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆజ్ఞలు గుర్తు రావాలి. 17వ వచనము చూద్దాం. నీ పొరుగువాని ఇల్లు, 17వ వచనం ఇంకా ఉందండి, చదవండి. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను, ఇంక్లూడింగ్ ఇక్కడ చేసిన పని కూడా ధర్మశాస్త్రబద్ధము కాదు. వితౌట్ ఎనీ ట్రెడిషన్స్, రిచువల్స్, పర్మిషన్స్ ఏమీ లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? పొరుగు గోత్రములో పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వారి పిల్లల కొరకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. సో ఈ ప్రకారము ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను వీరు వ్యతిరేకించారు. తద్వారా మిగిలిన 9 ఆజ్ఞలు కూడా వారి జీవితంలో అమలు చేయలేదు. కనుక ధర్మశాస్త్రబద్ధము కానీ వివాహ వ్యవస్థను పతనం చేస్తుంది. ఇక చివరిది ఇప్పుడు 25వ వచనం చదువుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనుక ప్రతివాడు తన ఇష్టానుసారముగా
ఈ వివాహం ఈ పై 6 విషయాలకు లోబడలేదు కనుక ఏ వివాహం? పై 6 విషయాల ఇష్టానికి సంబంధం లేదు కనుక ఏ వివాహం? ఇష్టానుసారమైన వివాహం. ఎవడికి నచ్చినట్లు వాడు చేసుకుంటుంది. ఎందుకంటే వ్యవస్థ లేదు, రాజ్య వ్యవస్థ లేదు, రాజ్యాంగ వ్యవస్థ లేదు, సామాజిక వ్యవస్థ లేదు. కనుక వివాహ వ్యవస్థను అమలు చేసే నాదుడు లేడు. ఎవడికి నచ్చిన దాన్ని, ఎవడికి తోచిన వారిని. ఇప్పటికీ కొన్ని తెగలు ఉన్నాయటండి, అసలు ఎలాంటి ఆచార సాంప్రదాయాలు పాటించుకోండి, ఎవరికి నచ్చిన దానిని వారు తీసుకుని పోయే ఆచారాలు. దీనిని మనం ఏమంటామంటే ఎంత ఆటవికమా అంటాం. ఆ రోజు బెన్యామీయుల జీవితంలో ఒక ఆటవిక వివాహం జరుగుతుందండి. ఎవరి బలము చొప్పున, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్లు, ఎవరికి దొరికినట్లు వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇష్టానుసారమైనటువంటి వివాహం ఎలా ఉండాలండి? మొదటిది దేవుని చిత్తానుసారంగా జరగలేదు, ఇక్కడ ఇష్టానుసారంగా జరుగుతుంది. నీ వివాహము దేవుని చిత్తానుసారమా కాదా? దేవుని చిత్తానుసారం అయితే ఆయన కృప నీ మీద ఉంటుంది. ఒకవేళ నీ ఇష్టానుసారం అయితే ఖచ్చితంగా నీ జీవితము వైవాహిక స్థితి పతన స్థితికి వెళ్ళిపోయే ప్రమాదం. కనుక ఈరోజు ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మొదట 3 దినాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 4వ దినం ఇశ్రాయేలీయులకు రాజు లేని ఆ కాలంలో దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థ పతనమైపోయింది, భ్రష్టమైపోయింది. తద్వారా భవిష్యత్ తరాలు ఎలాంటి వాళ్ళు వస్తారు? తగిన జనాంగమే. ఈ చేసిన చర్య వల్ల కొన్ని తరాలు ఆత్మీయంగా పతనమైపోతున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నీ వివాహము దేవుని చిత్తమా, నీ ఇష్టమా? నీ బిడ్డల వివాహము దేవుని చిత్తాన్ని గురించి కనిపెడుతున్నావా, నీ ఇష్టాల గురించే ప్రయత్నం చేస్తున్నావా? దేవుని చిత్తానుకూలమైన వివాహాలైతే అది దేవుని మహిమార్థమై సమాజానికి మాదిరికరంగా ఉంటాయి. నీ ఇష్టానుసారమైన వివాహం అయితే అది నిన్ను మాత్రమే కాదు, నీ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పతనమైపోతాం, పాడైపోతాం, చెదిరిపోతాం, దేవుని కృపకు దూరం అయిపోతాం. కనుక అన్నిటికీ ఆధారమైన వివాహ స్థితిని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా క్రమముగా కట్టుకోవడానికి ప్రయత్నించు. దానివలన నీవు ఒక సమాజ స్థాపకునిగా దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం అట్టి కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, ఇంతవరకు మాతో మాట్లాడు నిజమేనైనా ఈ యొక్క దేవునితో గడియ ఈ 40వ దినాంతం ఇశ్రాయేలీయులకు రాజులు 4వ భాగం. రాజు లేని కాలంలో, మిమ్మల్ని రాజుగా అంగీకరించిన కాలంలో ఇశ్రాయేలీయుల జీవితంలో వైవాహిక వ్యవస్థ పతనమైపోయిందయ్యా. తద్వారా సమాజం పాడైపోయింది. భవిష్యత్తులో చాలా తరాలు ఆ ప్రభావంతో అయ్యా ఇష్టానుసారంగా జీవించారు. ఈరోజు మేము ఎలాగున్నాం, మా వివాహాలు ఎలాగున్నాయి, మా పిల్లల వివాహాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాం, సమాజానికి ఎలాంటి కుటుంబాలను భవిష్యత్ తరాలను అందిస్తున్నాం ఆలోచన చేసుకుని. వివాహము పరిశుద్ధమైనదిగా ఉండాలని, ఘనమైనదిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా మేము ఉండడానికి మేము ప్రవర్తించగల కృపతాయి. విన్న వాక్యం మా హృదయాలను ఫలింపు చేసి వివాహ వ్యవస్థ విషయంలో మీ చిత్తములకు లోబడి మేము పనిచేయడానికి సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్.